మీ పేరండి? నా పేరు దగ్గుబాటి నాగరాజు. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. లాస్ట్ ఉన్న పాలనకి ఇప్పుడున్న పాలనకి ఎలా చేస్తే అభివృద్ధి అవుతుంది మన రాష్ట్రం? అంతకుముందు గత ప్రభుత్వం జగన్ గారు చేసింది మంచి చేశారు, కానీ పథకాలు ఎక్కువ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉద్యోగాలు కానీ తీసుకున్న మటుకు ఇప్పుడు ఈసారి మటుకు ప్రభుత్వం జగన్ గారితో వచ్చేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి జనాలందరికీ జాబులు తీసి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. ఒక పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఇచ్చారు. ఆ పదవి అతను సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నారు ప్రజలందరూ. మాటలు అయితే వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? డెఫినెట్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు పడిపోయి ఉన్నారు జనాల్లో. లిగిస్తే 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి ఎన్నో అవమానించారు నలుగురు. అసలు ఒక పొలిటికల్గా అలా చేస్తున్న విషయం కాదు అది. ఎందుకంటే పర్సనల్ వేరు, రాజకీయం వేరు. ఆ రెండు కలపకూడదు. జనాలు కూడా చాలామంది చూశారు ఏం జరిగిందో, మొత్తం చూశారు. అందుకని ఆయనకి ఇచ్చిన 21 సీట్లకి ఓట్లు కరెక్ట్గా వచ్చాయి మొత్తం. డెఫినెట్గా బాగా చేస్తాడు పవన్ కళ్యాణ్ నాకు. ఓకే, బిఫోరు జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టివల్ కన్నా ఇప్పుడు చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టివల్ ఇప్పుడు చాలా బాగుంది అని అంటున్నారు. ఆ మేనిఫెస్టివల్కి చేస్తే ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతారు? ప్రమాణ స్వీకారం చేసినప్పుడు హామీల మీద సంతకాలు పెట్టారు కదండి. అవి మంచిగా చేస్తే, జనాలు ఉపయోగపడేలా చేస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, మన ఐటీ సెక్టర్లో ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తీసుకొస్తారు అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా తీసుకొస్తాడు. దాంట్లో ఏ మార్పులు. ఎందుకంటే తను ఎడ్యుకేషన్ పర్సన్స్, తన టీడీపీలో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్. బాగా వాళ్ళందరికీ చాలా గ్రిప్ ఉంది. ఎందుకంటే ఐటీలు మటుకు తెస్తాడు డెఫినెట్గా, నాకు నమ్మకం ఉంది.